ఈరోజు వీడియో ఎడిటింగ్ గురించి ఫుల్గా క్లారిటీ ఇస్తాం మీకు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంటే జాబ్ చేయాలా, ఫ్రీలాన్సింగ్ చేయాలా, ఏం నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ల్యాప్టాప్ ప్రొఫెషనల్గా మీరు వీడియో ఎడిటర్ అవ్వాలనుకుంటే పీసీ ఉండాలా, లేకపోతే మొబైల్లో చేయొచ్చా, ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తా. మొబైల్లో అయితే ఏ సాఫ్ట్వేర్స్ వాడాలి, ఏ యాప్స్ వాడాలి, ల్యాప్టాప్లో అయితే ఏ సాఫ్ట్వేర్స్ వాడాలి, ఎవ్రీథింగ్ చెప్తా. సో స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ చెప్తున్నా. బై ద వే, మీరు ఇక్కడ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మనీష్ అండ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్రియేటివ్ కెరీర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్లో ట్యూటోరియల్స్ కూడా వస్తుంటాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డన్. కొత్త వ్యూవర్స్కి అయితే తెలియదు, పాత ఆడియన్స్కి అయితే తెలుసు. మన వీడియోస్ మాక్సిమం పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే పాయింట్ వైజ్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. సో సేమ్ అలానే ఈ వీడియో కూడా ఒక 7 పాయింట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో క్లియర్గా వినండి. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వాట్ ఈజ్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అంటే కట్ చేసి మంచిగా అరేంజ్ చేసి దానికి మంచి ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఫార్మాట్స్ అన్నీ కలిపి విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మంచిగా ఒక అవుట్పుట్ ఇస్తే దాన్ని వీడియో ఎడిటింగ్ అంటారు అనమాట. మాక్సిమం చాలా మంది తెలిసే ఉంటుంది, జస్ట్ నార్మల్గా చెప్తున్నా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ రీల్స్ చూస్తున్నారు, నార్మల్ రీల్స్ వదిలేయండి, కొంచెం క్రియేటివ్గా మంచిగా కనిపిస్తుంటాయి. మీకు రీల్ కనిపించేది చాలా చిన్నది కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎడిటింగ్ వర్క్ అనేది చాలా టైం పడుతుంది. ఒక కంటెంట్ రైటింగ్కి 1/2 అవర్ పడితే, షూట్ చేయడానికి ఒక 1/2 అవర్ పడితే రీల్కి, అండ్ ఒక వీడియోని ఎడిట్ చేయడానికి 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి, అకార్డింగ్ టు దట్ ఏమంటారు ఆ క్రియేటివిటీ బట్టి. అంటే ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్సిషన్స్ ఉన్నాయి, దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దాని వెనకాల వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అంత మంచి అవుట్పుట్ వస్తుందంటే వీడియో ఎడిటర్స్ హ్యాండ్ అనేది పక్కా ఉంటుంది అనమాట. బట్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వెన్ యూఆర్ డూయింగ్ ఎ లాంగ్ వీడియో ఎడిటింగ్స్, ఇక్కడ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది ఇంపార్టెంట్. స్టోరీ టెల్లింగ్ ఇది వెడ్డింగ్స్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎలా పడితే అలా కలిపి మ్యూజిక్ ట్రాన్సిషన్ యూజ్ చేస్తే వీడియో ఏం బాగోదు. సో స్టోరీ టెల్లింగ్ అనే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఎడిటింగ్లో. ఇప్పుడు చూస్తున్నాం కదా, యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, మ్యారేజ్ వీడియోస్, యాడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్లో వీడియో ఎడిటింగ్ అనేది యూజ్ ఉందన్నమాట. అర్థమవుతుందా క్లియర్గా? వీడియో ఎడిటింగ్ చాలా మంచి స్కోప్ ఉంది. నేను చెప్తున్నా, డైరెక్ట్గా చెప్తాను, వీడియో ఎడిటింగ్ అయితే చాలా మంచి స్కోప్ ఉందన్నమాట. అర్థమైంది కదా క్లియర్గా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 1 అనమాట. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటర్స్. ఈ టైప్స్లో చాలా మంది తెలిసే ఉంటాయి. రీల్స్ ఎడిట్ చేసే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, అన్నీ చేసేవాళ్ళు కలిపి చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ రీల్స్కి ప్రొఫెషనల్స్ ఉంటారు, నార్మల్ యూట్యూబ్ వీడియోస్కి ప్రొఫెషనల్స్ ఉంటారు, అది కాకుండా వెడ్డింగ్ టీజర్స్కి, వెడ్డింగ్ వీడియోస్కి ఒక ప్రొఫెషనల్ ఉంటుంటారు, అండ్ కార్పొరేట్ వీడియోస్కి, ఇంకా యాడ్ షూట్స్కి, దాంతోపాటు మోషన్ గ్రాఫిక్స్కి మనం యూజ్ చేసే టూల్ వచ్చేసరికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇలా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి వీడియో ఎడిటింగ్లో. ఒక్కో దాంట్లో ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటారు. బట్ ఆన్ గోయింగ్ కొన్ని రోజులకి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అన్నింటిలో మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద సమ్ టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటర్స్. అర్థమైంది కదా క్లియర్గా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరందరూ ఈ పాయింట్ కోసం వెయిట్ చేస్తుంటారు. థర్డ్ పాయింట్, టూల్స్ యూ షుడ్ యూస్. ఒకవేళ మొబైల్లో అయితే మీరు విఎన్ ఎడిటర్ అని ఒక యాప్ ఉంటుంది, అది ఫ్రీగానే ఉంటుంది. ప్లస్ క్యాప్ కట్ అని ఒక యాప్ ఉంటుంది, అది కూడా ఫ్రీగానే ఉంటుంది. బట్ క్యాప్ కట్ వచ్చేసరికి మన ఇండియాలో అవైలబుల్ లేదు. VPN యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవాలి. మొబైల్ అయితే ఈ 2 యాప్స్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇది కాకుండా ఇన్షాట్ అని ఒక యాప్ కూడా ఉంటుంది అనమాట. అది కూడా ఒక నార్మల్ బేసిక్ ఎడిటింగ్ అయితే బాగానే ఉంటుంది. మీకు బాగా తెలిస్తే ఈ BKP ఫర్నిచర్స్ ఉంది కదా, ఆ పర్టికులర్ ఓనర్ చెప్పున్నారు. సో వాళ్ళ వీడియోస్ అన్ని ఇన్షాట్లో ఎడిట్ చేస్తారంట. సో ఇన్షాట్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ యాప్. బట్ విఎన్ ఎడిటర్ అండ్ క్యాప్ కట్ నేర్చుకోండి. మొబైల్ అయితే ఈ రెండే, ఇంకేం లేవు. అండ్ ఇప్పుడు మీరు ఈ ల్యాప్టాప్ లేదా పీసీకి వచ్చేసరికి ఏం కావాలంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలన్నమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి మోషన్ గ్రాఫిక్స్. బట్ ప్రాపర్ వీడియో ఎడిటర్ అవ్వాలి, ప్రొఫెషనల్గా నేను ఎర్న్ చేయాలి ఎక్కువగా అంటే ఈ మోషన్ గ్రాఫిక్స్ కూడా నేర్చుకుంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలా కాదు, నా దగ్గర ఒక హై అండ్ ల్యాప్టాప్ లేదు, లేదా హై అండ్ పీసీ లేదు, ఒక బేసిక్ ఉంది, ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి హ్యాండిల్ చేసావంటే ఫిల్మోరా మీరు ట్రై చేయొచ్చు. ఫిల్మోరా కూడా చాలా మంచి యాప్ అనమాట, మంచి సాఫ్ట్వేర్, చాలా మంచిగా ఉంటుంది. కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట, బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. మీకు ఇక్కడ ఫిల్మోరాలో ఉండే ఆప్షన్స్ అన్నీ ప్రీమియర్ ప్రోలో ఉంటాయి, కానీ ప్రీమియర్ ప్రోలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఫిల్మోరాలో ఉండవు. అదే డిఫరెన్స్. ప్రీమియర్ ప్రో ఇస్ లైక్ అడ్వాన్స్ అనమాట. అర్థమైందా క్లియర్గా? దీస్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ స్టార్ట్ వీడియో ఎడిటింగ్. డన్, గాట్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 3. అండ్ నౌ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ 4, ఎక్కడ నేర్చుకోండి, వేర్ టు లెర్న్. సింపుల్, మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నేర్చుకోవచ్చు. అలా కాదంటే ఉడెమీ, స్కిల్స్ అని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా ఎడ్యుకేషన్ రిలేటెడ్, మీరు అక్కడ పోయి నేర్చుకోవచ్చు. లేకపోతే చాలామంది క్రియేటర్స్ మీకు 2, 3, 4, 5,000 లోపు ఈ వీడియో ఎడిటింగ్ కోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ నేర్చుకున్నా సరిపోతుంది. వీడియో ఎడిటింగ్ మీరు అంతా ఒకసారి నేర్చుకున్న తర్వాత, అంటే ఏ టూల్, ఏ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో, ఏ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారో అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎడిటింగ్లో అయితే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీరు రా ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని ఎడిట్ చేయడం ప్రాక్టీస్ చేయండి, నేర్చుకుంటే సరిపోదు. అర్థమవుతుంది కదా? అది మొబైల్ ఎడిటింగ్ అయినా సరే, పీసీ ఎడిటింగ్ అయినా సరే,
Practices is very important. This is about a point number 4. And now coming to the point number 4, జాబ్ రోల్స్ అండ్ శాలరీస్ ఎలా ఉంటాయని. జాబ్ రోల్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఈ యూట్యూబ్ క్రియేటర్స్ అనేది హైర్ చేసుకుంటున్నారు ఫర్ టు ఎడిట్ దేర్ యూట్యూబ్ వీడియోస్. అది కాకుండా వెడ్డింగ్ వీడియోస్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, ఫోటోగ్రఫీ టీమ్, వాళ్ళు హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు సమ్ కార్పొరేట్ కంపెనీస్, స్టార్టప్స్, ఇలా మీకు మంచిగా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా రన్ చేసుకుంటుంటారు. ఇప్పుడు శాలరీస్ వచ్చేసరికి ఎలా ఉంటాయంటే, మీకు బిగినర్గా 15 to 30K శాలరీ ఉంటుందన్నమాట. అది మీరు ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అరౌండ్ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు 500 నుంచి 5,000 వరకు చార్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ బిగినర్స్ గురించి నేను చెప్తున్నా, అర్థమైందా? ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్లో డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే 1 minute ఎంత, 2 minutes ఎంత అని చెప్తుంటారు. సో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. కాబట్టి ఇక్కడ ఫ్రీలాన్సింగ్లో జాబ్స్ అయితే 15 to 30K ఉంటుంది యాజ్ బిగినర్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. నార్మల్ అన్ని కెరీర్స్లో అంతే కదా, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ పెరుగుతుంటుంది. అది కాకుండా మీకు మోషన్ గ్రాఫిక్స్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవాలని చెప్పాను కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోవడం వల్ల ఇంకా మంచి సాలరీస్ వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు కలర్ గ్రేడింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. కలర్ గ్రేడింగ్కి మీకు డావెన్సీ రిజర్వ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట, ప్రొఫెషనల్ కలర్ గ్రేడింగ్. అది నేర్చుకుంటే చాలా ఇంకేం అక్కర్లేదు. అండ్ ప్రీమియర్ ప్రోలో కూడా చేయొచ్చు కలర్ గ్రేడింగ్ ప్రొఫెషనల్ వేలో. బట్ డావెన్సీ రిజర్వ్ ఇస్లో మెయిన్గా అందరూ వాడేది ఈ కలర్ గ్రేడింగ్ అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ లర్న్. అండ్ ఎలా శాలరీస్ ఉంటాయి అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 5. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు పాయింట్ నెంబర్ 6 చెప్తా చూడండి. ఫ్రీలాన్సింగ్ వర్సెస్ జాబ్, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మీకు క్లయింట్స్ రావాలంటే ద బెస్ట్ వే ఏంటంటే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. అక్కడ నుంచి మీకు ఫ్రీలాన్సర్గా క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ క్లయింట్స్ ఇంక్రీజ్ అయితే ఏజెన్సీ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా కాదు, జాబ్ చేద్దాం అనుకుంటే జాబ్ చేస్తూ మీకు ఫ్రీ టైం ఉంటే ఫ్రీలాన్సింగ్ చేయండి, మంచి ఇన్కమ్ ఉంటుంది. అర్థమైంది కదా? సో యాజ్ ఏ బిగినర్గా ఫ్రీలాన్సర్గా స్టార్ట్ చేయండి. ఫ్రీలాన్సర్గా క్లయింట్స్ రారు, నాకు తెలుసు రారు, కానీ మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అలానే జాబ్స్ అయితే మెయిన్గా సెక్యూరిటీ కోసం ఆలోచిస్తుంటారు. జాబ్ సెక్యూరిటీ ఉంటుందని ఇక్కడ మీరు బాగా మీ పర్సనల్ బ్రాండ్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ కూడా మంచిగా ఇన్కమ్ ఉంటుంది. మీకు కాన్స్టెంట్గా క్లయింట్స్ వస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద పాయింట్ నెంబర్ 6. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఈ వీడియో ఎడిటింగ్లో ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని డ్రైవ్లో అప్లోడ్ చేస్తుంటారు. ఆ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి మీరు ఆ లింక్ షేర్ చేస్తుంటారు. అలా చేస్తే అది ప్రొఫెషనల్గా ఉండదు. ఎందుకంటే గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేశాక మళ్ళీ వీడియో ఓపెన్ చేయాలంటే వెంటనే ప్లే అవ్వదు, టైం పడుతుంది, లోడ్ అయి ప్లే అవుతుంది. సో అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి. లేకపోతే కార్డ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. మీరు అక్కడ పోర్ట్ఫోలియో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. సో అలా అయితే చేయండి. అంతేగాని డ్రైవ్ లింక్లో అయితే మీ పోర్ట్ఫోలియోని మీ క్లయింట్స్కి, ఫ్రీలాన్సర్ వర్క్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్స్కి అయితే ఇలా సెండ్ చేయకండి. అండ్ అంతేకాదు, మీరు ఎప్పుడైనా జాబ్ కోసం ట్రై చేసినప్పుడు కూడా అలా పంపిస్తే వెబ్సైట్ కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ పోర్ట్ఫోలియో విషయంలో, గుర్తుపెట్టుకోండి బాగా. ఇలానే చేయండి, డ్రైవ్ లింక్ అయితే పంపించద్దు. నో వే, డన్, గాట్ ఇట్. అండ్ లాస్ట్ పాయింట్ వీడియోకి, దట్ ఈస్ కంక్లూజన్. వీడియో ఎడిటింగ్కి చాలా మంచి స్కోప్ ఉందన్నమాట. నేను ఆల్రెడీ టూల్స్ చెప్పాను కదా, ఏం నేర్చుకోవాలో, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మొబైల్ యాప్స్ అవ్వచ్చు. మీరు బిగినర్గా అయితే మొబైల్తో స్టార్ట్ చేయండి, మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే. బట్ మీరు ప్రొఫెషనల్గా మంచిగా ఎర్న్ చేసుకోవాలంటే ఒకటే ఆన్సర్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డవెన్సీ రిజర్వ్, ఈ 3 నేర్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంతేకాని మొబైల్ ఉంటూ మీరు మంచిగా ఎర్న్ చేద్దామంటే అవ్వదు. ఏదో సైడ్ ఇన్కమ్ లాగా ఎర్న్ చేసుకోవచ్చు, కానీ లైక్ ప్రొఫెషనల్గా అయితే మీరు ఎర్న్ చేయలేరు మొబైల్తో. అర్థమైంది కదా క్లియర్గా? వీడియో ఎడిటింగ్ అయితే స్కోప్ ఉంది, కానీ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ వస్తుంటే అప్డేట్ అవుతుండాలి. కొత్త ట్రాన్సిషన్స్ అన్ని మార్కెట్లోకి వస్తుంటాయి. అలాంటి వాటితో మీరు అప్డేట్ అవుతుండాలి అనమాట. అండ్ అంతేకాదు, ఈ రావడం వల్ల టూల్స్ ఉంటుంటాయి, అంటే మీ వర్క్ని కొంచెం ఈజీ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో టూల్స్ని కూడా మీరు యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. అలా అయితే మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. వీడియో ఎడిటింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కిల్, గుడ్ కెరియర్ ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అర్థమవుతుందా క్లియర్గా? అంతే, వీడియోకి క్లియర్గా మీకు అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియో నచ్చిందా నిజం చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా మీరు నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే యూ కెన్ కామెంట్ డౌన్, కామెంట్ బాక్స్ ఈజ్ ఓపెన్. అంతే వీడియోకి. ఇక్కడ వరకు చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.